కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకొని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర క్యూ ఏర్పడింది. గతంలో ప్రజా దర్బార్గా ఉన్న పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరగనున్న 10 గంటల వరకు వచ్చిన వారికి అర్జీలు వచ్చే అవకాశం ఉండటంతో తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ కు చేరుకున్నారు. हम लोग बिहार से आके 22 साल हो गया हम लोग को। इधर वोट डाल रहे, हर बार वोट डाल रहे, बोल रहे लोग घर देते अभी तक ले घर नहीं दिए। इंक्वायरी को जाके हम लोग इंक्वायरी कर लिए, जिसको घर है उसको घर दे रहे, जिसको घर नहीं उसको घर देना ना, उनको घर देना ना, जिसको घर नहीं है उसको घर देना। आए जिसको प्रॉब्लम गरीब दुखिया है उसको गरीब को सहाय करना ना, ये तो अच्छा रहता ना सर। घर दिए तो घर मेरे को होना, हमें నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేశాను. నా లెక్క చాలా మంది మా సీనియర్స్ సూపర్ సీనియర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ ఏఈఓ నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా మంది నేను 3 ఇయర్స్ అవుతుంది నా స్టడీ మొత్తం ఆగిపోయింది, ఇంట్లోనే కూర్చొని ఉన్నా ఖాళీగా. మాకంటూ ఎలాంటిది ఏమీ లేదు. ఏదైనా ఉంటే అగ్రిసెట్ అంటున్నారు, మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేదు, చాలా ఖాళీగా మిగిలిపోతున్నాం. కాబట్టి మేము ఏఈఓ నోటిఫికేషన్ కోసం అడుగుతున్నాం. ఇక్కడికి నేను ఏఈఓ నోటిఫికేషన్ కోసం మాకు ఏదైనా న్యాయం జరగాలని సీఎం గారిని కలవడానికని వచ్చాను. మేము రామగుండం నుంచి వచ్చామండి. సమస్య ఏంటంటే మాట్లాడే అవకాశం లేదు, మా సమస్యలు బాగా ఉన్నాయి. మాది 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 మా ట్యాక్సీ తీసుకున్నాం. మా లారీ యజమానులం అండి. 1000 రూపాయలు ఉన్నది 13,700 పెంచారు. 200 ఉన్నది గెయిన్ ట్యాక్స్ దగ్గర 15,000 నుంచి 16,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ప్లస్ దాన్ని ఇక 3,000 కుదించి రెగ్యులర్గా ఇప్పుడు తీసుకున్నాం. మాకు బాగా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కేసులు కానీ ఇవి కానీ. ఇవాళ అదే అన్న దృష్టికి సార్ దృష్టికి తీసుకుపోదామని చెప్పి